పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఒక తట్టెడు మట్టి కూడా మరి ఆ పథకంలో చేయలేదు. మరి పాలమూరు రంగారెడ్డిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా నిర్వహణ చేస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్తో చేతులు కలిపి మొత్తానికి నీళ్ళకు సంబంధించి కూడా మరి పెద్ద ఎత్తున కూడా కుట్ర చేస్తుందంటూ కూడా నిన్న కేసీఆర్ ఆరోపణ చేశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో మరి డిపిఆర్ రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కూడా నేను హాట్ కామెంట్ చేశారు. కనీసం ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం ఒక తట్టడి మట్టి కూడా అందులోకి వెళ్ళి తీయలేదు, మొత్తం ప్రాజెక్టును నిర్వహణ చేస్తుందంటూ కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. దీనిపై ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 5,800 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఖర్చు పెట్టింది. చివరి దశకి చేరుకుంది. మీరు కలవూర్తి సంబంధించి మోటార్లు ఆన్ చేసి పోయారు. 1 ఎకరం అన్న బారిందా? కనీసం వాటర్ అలొకేషనే జరగలేదు. అదే కాకుండా ఇప్పుడేదో డిపిఆర్ వెనుకకు వస్తుంది. ఎప్పుడే వచ్చింది వెనుకకు? మార్చి 2023 కేంద్ర ప్రభుత్వం వెనుక పోయింది. అప్పుడు ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రిగా? మరి మీరేగా ఉన్నది, మేము కాదు కదా. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 24 మార్చిలో మళ్ళీ డిపిఆర్ను ఆమోదించని చెప్పి పంపినాము. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డికి 2023లో టికెట్ ఇచ్చింది ఎవరు? మీరే కదా, మేము కాదు కదా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేసు వేసినవి బదనాం చేసినాం. మరి బదనాం చేసిన వ్యక్తిని మళ్ళీ 23లో మీరు ఎట్లా టికెట్ ఇచ్చింది? మరి అదే కాకుండా 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఎవరు? మేము కాదు కదా. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 75%, అంటే 520 టీఎంసీలు రావాలా. మీరు 34% తెలంగాణ, తర్వాత ఆంధ్రకు సంబంధించి దాదాపు 64%, అంటే 66% ఆంధ్రకు. మరి ఒప్పందం మీద సంతకం పెట్టి మీరే కదా, మేము కాదు కదా. అదే కాకుండా పట్టిసీమ కావచ్చు, తర్వాత గోదావరి జలాల్లో అన్యాయం జరుగుతున్నప్పుడు మీరే ఉన్నారు ముఖ్యమంత్రిగా. పట్టిసీమ కట్టినప్పుడు మీరే జబాష్ బేష్ అని చెప్పేసి బేసిన్ లేవు, బేసి జలాలు లేవు అని చెప్పి అన్నది మీరే కదా, మేము కాదు కదా. తెలంగాణ అదేవిధంగా పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు ఎవరున్నారు? మీరే ఉన్నారు కదా. పట్టిసీమ కట్టినప్పుడు మీరే ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతిదాన్ని మీరు రాజకీయం చేసే కొనలో మీరు ముందుకు పోతారు. మా ముఖ్యమంత్రి చెప్పిండు 2 రోజులు, ఒకరోజు కృష్ణా జలాల మీద, ఒకరోజు గోదావరి జలాల మీద మనం చర్చ చేద్దాం, ఎవరి ఆయనలో ఏం జరిగిందో చర్చ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. 2 లక్షల కోట్లకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతానని చెప్పేసి మీరు 1,08,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి అతిగతి లేదు, కలవకుర్తి అదే పరిస్థితి. అదేవిధంగా సమ్మక్క సారక్క కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు. కాళేశ్వరం ఏకంగా 3 పిల్లలే కుంగిపోయిన పరిస్థితి. దాదాపు 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,20,000 కోట్లు అని చెప్పేసి 88,000 కోట్ల ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం. 12% మీరు వడ్డీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరే కదా. 7 లక్షల కోట్ల రూపాయలు తలకాయ తెలంగాణ రాష్ట్రం మీద భారం పెట్టిపోయారు మీరు. దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లు చెల్లించకుండా, విద్యార్థుల రియంబర్స్మెంట్ 5,500 కోట్ల రూపాయలు చెల్లించకుండా, మహిళా సంఘాలకు 4,500 కోట్ల రుణమాఫీ చేయకుండా, 7 లక్షల డెవలప్మెంట్ ఇస్తానని 70,000 డెవలప్మెంట్ మాత్రం ఇచ్చి 14 లక్షలు పోడు భూములు అని చెప్పేసి పోడు భూములే పంచకుండా, దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా, దళిత ముఖ్యమంత్రి చేయకుండా, యాదవ్లు 2 విడత గొర్రెలు ఇవ్వకుండా 1,200 కోట్ల రూపాయలు వాళ్ళతో కట్టించుకొని తెలంగాణ రాష్ట్రంలో డిండి ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, నక్కలగండి కావచ్చు, 1-2 ఏ ప్రాజెక్టు పూర్తయింది? మరి మీ ఆయనలో పూర్తయిన ప్రాజెక్టులకేమో వాటర్ అలొకేషన్ జరగలేదు. 2,20,000 కోట్లు అని చెప్పేసి దాదాపు 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులలో 30% కమిషన్ తీసుకొని తెలంగాణ అప్పులపాలు చేసింది మీరు. మేము ఒక్కొక్కటి సరిదిద్దుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా 5,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి చివరి దశ చేరుకుంది. మీరు డ్రింకింగ్ వాటర్ కోసం అనుమతి తీసుకున్నారు. దాన్ని ఇప్పుడు లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయని చెప్పేసి తెలంగాణ సమాజం తప్పుదారిపడే ప్రయత్నం మీరు చేస్తే ఎట్లా? అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి కృష్ణా వాటర్ 3 లైన్లు మేమే తీసుకొచ్చాం తాగునీటి అవసరాల కోసం. గోదావరి వాటర్ సంబంధించి హైదరాబాద్ తాగునీటి అవసరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అరే ఇరిగేషన్ మీద ప్రజల మీద చర్చ చేద్దామంటే ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? అదే కాకుండా రంగారెడ్డి జిల్లాకు తీవ్ర నిర్ణయం చేసింది మీరే. ప్రాణయిల చేవేత పేరు మీద 35,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ని, అప్పటికే 10,000 రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ని మీరు రీడిజైన్ పేరు మీద 1,20,000 కోట్ల రూపాయలు పెంచి ఏకంగా రంగారెడ్డి జిల్లాకు తెడ్డు చూపించింది మీరే. మీరు పాలమూరు మీద, రంగారెడ్డి మీద, నల్గొండ మీద ప్రేమ చూపిస్తున్నారు కేసీఆర్ గారు. నీకు నల్గొండ మీద, పాలమూరు మీద, రంగారెడ్డి మీద ప్రేమ ఉంటే ప్రాణహిత చేవేల ప్రాజెక్ట్ ఎందుకు డిజైన్ మార్చిర్రు? ఎస్ఎల్బీసీ ఎందుకు పూర్తి కాలేదు? డిండి ఎందుకు పూర్తి కాలేదు? నక్కలగడ్డ ఎందుకు పూర్తి కాలేదు? పాలమూరు రంగారెడ్డి సంబంధించి ప్రాజెక్టు సంబంధించి జూరాల కాంచి తీసుకోవాల్సిన వాటర్ను ఎందుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తెలంగాణ నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేశారు?
ఒకటా రెండా మీ పాపాలు అన్నీ ఇన్ని కావు. ఈ సర్వ పాపాల కారణం కేసీఆరే. ఈరోజు తెలంగాణకు వాటర్ ఇబ్బంది సంబంధించి మీరు చేసిన పాపాలే తెలంగాణను వెంటాడుతూ ఉన్నాయి, వేధిస్తూ ఉన్నాయి. మీరు రాయలసీమ పోయి రోజమ్మ కాడ రాగి సంకటి తిని రాయలసీమను రత్నాలసీమ చేస్తానని చెప్పింది మీరే కదా. పోతిరెడ్డిపాడు మీ ఆయనలో పొక్క పెరిగినమాట వాస్తవమే కదా. మిగులు జలాలు వాడుకోని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సూచించింది మీరే కదా. బేసిజాలు చెప్పింది మీరే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిపించి పంచమన్న పరమాణాలు పెట్టింది మీరే కదా, మేము కాదు కదా. ఇప్పుడు తెలంగాణ సమాజానికి నీతి సూక్తులు లేపితే తెలంగాణ సమాజం హర్షిస్తారా? పాలమూరు రంగారెడ్డి సంబంధించి 90 టీఎంసీలు చేస్తే 45 టీఎంసీలకు కుదించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ కూడా నేను కేసీఆర్ అన్నాడు. ఇక్కడ 2 ప్రాజెక్టులు 45 టీఎంసీలు ఒకటి, 45 టీఎంసీలు ఒకటి. గోదావరి వాటర్ సంబంధించినటువంటి అవసరాల కోసం 45 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డి అవసరాల కోసం 45. మీరు పెట్టింది 90 టీఎంసీ, మీరు పెట్టిందే కదా, మీకు పెట్టింది కాదు. 2022లో లేఖ రాసిన ఏదైతే జీవో తెచ్చిరో ఆ జీవోను యథాతథంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీగా ఎవరిని మోసం చేస్తానికి దుర్మార్గాలు పాల్పడుతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 9 సంవత్సరాల కాలంలో 8 సంవత్సరాలు మీరే మద్దతు ఇచ్చి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, డిమానిటైజేషను, జిఎస్టీ, రైతు నల్ల చట్టాలు, 370D ఆర్టికల్ అన్నిటి మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 7 మండలాలు ఆంధ్ర కలిసినప్పుడు మౌనం వహిస్తేవి, ఐటీఆర్ బయట పోయినా మౌనం వహిస్తేవి, డీపీఆర్ రిజెక్ట్ చేసినప్పుడు మౌనం వహిస్తే మరి ఏం చేసినావు? తెలంగాణకి ఏం చేసినారు మీరు? విభజన హామీలు పరిష్కారం కాలే, 9th 10th షెడ్యూల్లో విభజన హామీలే పరిష్కారం కాలే. ఈ దుర్మార్గాలు పాపాలని మీరే చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం నవ్వుకుంటు. మీరు ఎందుకు బయటకు వచ్చినో తెలుసు. ఎందుకంటే 80% ఉన్న సర్పంచ్ స్థానాలు 26 స్థానాన్ని పడ్డాయి. 26% కంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అనామదుగా పడిపోయిన పరిస్థితి. ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్ 37% ఓటు బ్యాంకు 17%, అప్పుడు 20% పడ్డది, ఇప్పుడు ఏకంగా 60% పడ్డది. కంటోన్మెంట్ జూబ్లీస్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఏనాడు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా బీఆర్ఎస్ పార్టీ లేదు. 2005లో 5, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది, ఈరోజు గుండు 0. 37% నుంచి 17% పడి 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి 2 స్థానాల్లో సెకండ్ వచ్చిరా మైబాద్ ఖమ్మం. మీరు తెలంగాణ రాష్ట్రంలో కలకుల ఖైదీ గారు అడుగుతూ ఉంది మిమ్మల్ని. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు, మా ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిన మా ఆయన అని చెప్తా ఉన్నది. తర్వాత కార్ రేసింగ్లో అవినీతి చేసిందని చెప్తా ఉన్నది. ఇరిగేషన్ పైన అవినీతి జరిగింది, కాళేశ్వరంలో హరీష్ రావు దోసుకుని చెప్తా ఉన్నది. ఇసుక మాపే సంతోష్ రావు చేసిండు, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు సంతోష్ చేసిండు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అవినీతికి పాల్పడ్డాడు సంతోష్ రావు అని చెప్పి కలకుల కవిత చెప్తుంది కదా. నీ కూతురు ప్రశ్న సమాజం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద కోపం పెంచుకుంటే ఎట్లా? తెలంగాణ సమాజాన్ని మంచి చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే మీరు దుర్మార్గాలు పాల్పడని మీరని చెప్పి తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుండు 0, కేసీఆర్ గారిని ఇంటికి పంపిరు. ఫామ్ హౌస్ పరిమితమైన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది కాబట్టి మరొకసారి బయటకు వచ్చిండు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా ఇటు రియల్ ఎస్టేట్ దందా, కమిషన్లపై కకృతి పడడం, తర్వాత భూ కబ్జాలు చేయడమే ఆధారంగా పెట్టుకుంది తప్ప ఎక్కడ కూడా రైతులకు నీళ్ళు ఇచ్చిన పాపన కూడా అంటూ కూడా కేసీఆర్ అన్న. నేను తెలంగాణ రికార్డు స్థాయిలో 1,26,00,000 మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయిలో ఒరిస్సాకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మరి? తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టిన ప్రాజెక్టులే కదా. ఆనాడు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు లింకులు సంబంధించిన కాలువలన్నీ పూర్తవుతా ఉన్నాయి. అదే కాకుండా సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే ఇవాళ 28 లక్షల మోటార్ పంప్ సెట్లు అయినాయి. మేము అందించిన ఉచిత విద్యుత్ ద్వారా రైతులంతా బోర్లు వేసుకొని ఒరిస్సాకు పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఏదైతే రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించి ఆనాడు ఏదైతే హెచ్ఎండిఏ పేరు మీద వెంచర్లు వేసారో అదే సిరీస్లో అదే జరిగింది. కుక్కటిపల్లి సంబంధించి సిరీస్ భూములను ఎట్లా లాక్కున్నారో, తర్వాత ఏదైతే న్యూజివీడ్కి సంబంధించి ఇండస్ట్రియల్ భూములు ఎట్లా జోన్ కన్వర్షన్ చేసిరో, ఎట్లయితే లీజుకి ఇచ్చిన భూములని కూడా మీరు దారాదత్తం ప్రైవేట్ వ్యక్తులు చేసింది మీరు. రియల్ ఎస్టేట్ మాఫియా చేసింది మీరు. రియల్ ఎస్టేట్ పరంగా శంకర్పల్లి రోడ్ వేసి ఏకంగా కేటీఆర్ 100 ఎకరాల ఫామ్ హౌసు, ఏకంగా పిరంగినాల మీద గెస్ట్ హౌస్ నిర్మించుకుంటూ, శంకర్పల్లిలో కల్వకుంట్ల ఖైదీ గారు 100 ఎకరాల గెస్ట్ హౌస్ కావచ్చు, మొయినాబాద్లో హరీష్ రావు గారి గెస్ట్ హౌస్ కావచ్చు. మీరు రియల్ ఎస్టేట్ పేరు మీద, రోడ్ల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద రియల్ ఎస్టేట్ మాఫియా చేసింది, కబ్జా చేసింది మీరు. 5,000 ఎకరాలు జోన్ కన్వర్షన్ చేసింది మీరు. తెలంగాణ ప్రకృతిని, హైదరాబాద్ను అంధకారం చేసే ప్రయత్నంలో 111 జీవోను తొలగించింది మీరు. 2 లక్షల ఎకరాలు 111 జీవో తొలగించి హైదరాబాద్ను ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరంగా మార్చే ప్రయత్నం చేసింది మీరు. మేం చేయలే. అందులో భాగంగానే ఫార్మా సిటీ తీసుకొస్తే హైదరాబాద్ నగరం దగ్గర ఫార్మా సిటీ ఉంటే అది పొల్యూషన్ హైదరాబాద్ అవుతుంది, కాలుష్య రహితంగా మార్చే ప్రయత్నంలో 4 సిటీ నిర్మించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య నగరాల్లో టాప్ 10లో హైదరాబాద్ ఉన్నది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. 30%, 70% చేసే ప్రయత్నం.
మెట్రో ఫేజ్ 1 నుంచి 3గా విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. RRR కావచ్చు, RRR హైవే రింగ్ కావచ్చు, అదే కాకుండా 4 సీట్ కావచ్చు, అదే మూసి పునర్జీవించి కావచ్చు, హైడ్రా కావచ్చు, అదే కాకుండా ₹500 ఉచిత కరెంట్ గ్యాస్ కావచ్చు, 200 ఉచిత కరెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ 21,000 కోట్లు కావచ్చు, 60,000 ఉద్యోగాలు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఉచిత బస్ ప్రయాణం కావచ్చు. ఒకటా రెండో మేము చేసినాయి. మేము 417 హామీ ఇస్తే 200 హామీలు చర్చ నెరవేర్చినాం. చర్చ చేద్దామంటే కేసీఆర్ గారు అసెంబ్లీ రాకుండా తెలంగాణ సమాజం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఎట్లా? దేవాలయం లాంటి అసెంబ్లీలో చర్చ చేద్దాం అంటే కేసీఆర్ గారు పారిపోతే తెలంగాణ సమాజం కూడా గమనిస్తూనే ఉన్నారు. తోలు తీస్తా ఇప్పటి నుంచో లెక్క రేపటి నుంచో ఒక లెక్క అంటూ కూడా నేను హాట్ కామెంట్ చేసిన కేసీఆర్. దీని మీద మీరు నీ తోలు ఆల్రెడీ కలకుంట్ల కవితే తీసింది, ఎవరు తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి 2023లో మేము ఓడగొట్టి మేము అధికారులకు వచ్చినాం. తర్వాత ఎంపీ ఎలక్షన్లో 37% ఓటు బ్యాంక్ 17% పరిమితమైనప్పుడే తెలంగాణ ప్రజలు ఈ తోలు తీసిరు. కాబట్టే మీరు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటారు. తర్వాత 80% ఉన్న సర్పంచ్లు 26% పరిమిత ఓటుతోటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆదరణ కరువైంది. కాబట్టే ఈయన తోలు తీస్తా వాన సంగతి చూస్తా అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊకోరు. ఆల్రెడీ అయిపోయింది ఈ పని. కల్వకుంట్ల కవిత గారే నీ తోలు తీసింది. ఆ కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకే సమాజం చెప్పలే పరిస్థితిలో మీరు ఉన్నారు. స్వయాన అల్లుని పోనే ట్యాపింగ్ చేసిన వ్యక్తి మీరు. భార్యాభర్తల ఫోన్లు, అల్లుల ఫోన్లు, హీరోల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ముఖం చూపించలేని పరిస్థితిలో కేసీఆర్ గారు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది కదా, మరి దీనిపై మళ్ళీ అప్పీల్కి వెళ్ళారా? కేంద్ర ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళారా? మరి ఇక్కడ అఖిలపక్షం తీసుకెళ్ళి మరి ఫైట్ చేయాలి కదా. దీనికి డిపిఆర్కి సంబంధించి కూడా అప్రూవ్ తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే ఉంది. ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు గవర్నమెంట్ కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానీ కూడా క్వశ్చన్ చేసిండు. ఆల్రెడీ డిపిఆర్ వెనుకకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి మార్చి 2024లో లేఖ రాసిరు. ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటర్ అలొకేషన్ విషయంలో ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినాం మేము. గోదావరి వాటర్ సంబంధించి ఆంధ్రలో ఏదైతే ప్రాజెక్ట్ నిర్మిస్తూ ఉన్నారో దాని మీద సుప్రీంకోర్టు పోయినాం. తర్వాత గోదావరి ట్రిబ్యునల్ బోర్డు కావచ్చు, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ బోర్డులలో ఎప్పటికప్పుడు కంప్లైంట్ పెడతా ఉన్నాం. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలో అంశాలు నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణకు నష్టమయ్యే పనులు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. మీరు మేరుమనానికి పోయి మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారుస్తున్నాం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో మీరు పబ్బం గడుపుకోవడం కోసం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది మీరు, మేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే ప్రయత్నం చేసి సెంటిమెంట్ రాజకీయాలు 2023 డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతుంటే నాగార్జున సాగర్ దగ్గర గలాట క్రియేట్ చేసింది మీరు, మేం కాదు కదా. చేసిన పాపాలు, ఘోరాలు, నేరాలు అన్నీ మీరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం అంగీకరించరు. ఆల్రెడీ లోకల్ బాడీ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్, ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంక్ పెంచుకుంటూనే సీట్లు పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నాం. నిన్న కేసీఆర్ పదే టీఆర్ఎస్ అంటూ కూడా సంబోధించింది. అంటే బీఆర్ఎస్ కాస్త మళ్ళీ టీఆర్ఎస్కు నామకరణం చేయబోతున్నా. 6 సంవత్సరాల కాలం పాటు బ్యాన్ ఉంది, లేకపోతే చేసేటోడే. ఎందుకంటే ఒక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మార్చిన తర్వాత ఎవరు ఆ పార్టీకి సంబంధించిన పేరు ఉపయోగించుకోకుండా దాన్ని బ్లాక్ చేస్తారు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలకు అవకాశం లేదు కాబట్టి కేసీఆర్ గారు ఆ టీఆర్ఎస్ పార్టీ పేరుగా మార్చుకోలేదు, లేకపోతే ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీగా మార్చుకోలేదు. ఎందుకంటే తన అస్తిత్వాన్ని సంబంధించి తన అస్తిత్వం తెలంగాణ కోసం పోరాడించింది. దాన్ని భారత రాష్ట్రం మార్చుకోవడంతో తన కథమైంది. కేజ్రీవాల్ గారు వాళ్ళ అవినీతి వ్యతిరేకంగా ఢిల్లీలో చేయమంటే ఆయన పంజాబ్ అటు తిరుగుతాక ఆయన కథం చేశారు. అంటే ఏ పార్టీ అయినా గుర్తు అస్తిత్వం అంటే వాళ్ళకు ఒక శాంటిటీ ఉంటుంది. ఆ శాంటిటీని మించి ఎవరైనా చేసినప్పుడు కథం. ఎందుకంటే టీఎంసీని కూడా దేశవ్యాప్తంగా విచ్చుకునే ప్రయత్నం చేసింది. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ కోసం ఉండమంటే ఆమె గోవా పోయి అస్సాం పోటీ చేస్తే అక్కడ ఆదరించలేదు ప్రజలు. కాబట్టి కేజ్రీవాల్దైనా టీఎంసీదైనా లేదు కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ఒకే కోవకు వస్తాయి. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీకి 2 రాష్ట్రాల్లో మనగడ కొనసాగించదు. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయినప్పుడు కావచ్చు, తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పుడు కావచ్చు, తర్వాత దేశంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు కావచ్చు. ఎస్పీ పార్టీ కావచ్చు, బీఎస్పీ పార్టీ ఉత్తరాఖండ్లో ఉండదు, ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో ఆర్జేడీ ఉండదు, జేఎంఎం బీహార్లో ఉండదు. కాబట్టి టీడీపీ కూడా తెలంగాణ లేదు, వైసీపీ కూడా తెలంగాణ లేదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మన ఆంధ్రలో పెడితే ఏమవుతుంది? తెలంగాణలో నీకు దిక్కు లేదు, ఆంధ్రలో ఏం చేస్తావా నువ్వు పోయి? కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థమైంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కాస్త టీఆర్ఎస్ పార్టీ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ మార్చినది బ్లాక్లో పడదని చెప్పేసి కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి ఏది మసిబూసి మారకాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. ఇది 420 గవర్నమెంట్ 2047 విజన్ పేరుతో ప్రజల్ని మోసం చేసే కుట్ర చేస్తున్నట్టు కూడా కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ పేర్కొన్నాడు. మరి భారత ప్రభుత్వం కూడా విజన్తో ముందుకు పోతున్నా. 2047 భారత్ వెలిగిపోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా విజన్ పెట్టుకున్నాడు కదా. 2047 ఎందుకు విజన్ పెట్టుకున్నారు? ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తున్నాం 2047 వరకు అని చెప్పేసి మీరే వికసిత భారత్ అని చెప్పి పెట్టుకున్నారు కదా. మరి వికసిత భారత్ ఏం నెరవేరింది మీరు చెప్పండి? విజన్ లేని నరేంద్ర మోడీ, విజన్ లేని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. ఇప్పటికి 7 సంవత్సరాలు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు.
మరి సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏం చేసినావు, మల్కాయి పార్లమెంట్కి ఏం చేసినావు, తెలంగాణకి ఏం చేసినావు, ఎన్ని ప్రత్యేక నిధులు తీసుకొచ్చినావు? బీహార్కి 59,000 కోట్ల రూపాయలు, ఆంధ్రకు 1,00,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణకు 50% కేంద్ర ప్రభుత్వం భరించింది. అదే వైజాగ్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రమే 50% భరిస్తూ ఉంది. తెలంగాణ మెట్రో సంబంధించి కేంద్ర ప్రభుత్వం వాట 10%మే కదా. ఎండు మెట్రోకు సంబంధించి మీ విస్తరించుకునేది ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తలే? మీరు గంగానది ప్రక్షాళన చేసుకుంటారు, యమునా నది చేసుకుంటారు, సబర్మతి రివర్ చేసుకుంటారు. మా మూసిని పునరుజ్జీవి చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంది? నువ్వు తెలంగాణలో నీవు భాగం కాదా? మరి చాదగడ్డుపై పల్లెని నైట్ నిద్రలు చేసినావు కదా, మన వరదలు వచ్చినప్పుడు ఇటు పోయినావు. మరి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ మా నుంచి రూపాయి పోతే కేంద్రం 35 పైసలు ఇస్తూ ఉంది. 41 పైసలు ఒప్పందంలో భాగంగా ఇంకా 3 పైసలు మీ దగ్గర ఉన్నాయి. ప్రత్యేక నిధులు లేవు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ తెలంగాణకు ఆగమాగం చేసిందే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము చర్చ చేద్దాం రండి. అసెంబ్లీలో మీ ప్రతిపక్ష నాయకుడు బీజేపీ నేతట హరీష్ రావు గారు చెప్తుంది చేస్తుందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు. తర్వాత అదేవిధంగా మహేష్ రెడ్డి గారు స్పందించలే. హరీష్ రావు గారు చెప్పింది బీజేపీ నేత చేస్తే మరి మీ పార్టీ ఏం చేస్తున్నట్టు మీరు స్పందించాలి కదా. కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా, ఇప్పుడు మైనింగ్ మంత్రిగా, అప్పుడు టూరిజం మంత్రిగా తెలంగాణకి ఏం చేసినావు? కనీసం నవోదయ స్కూల్ తీసుకొచ్చినావు? అరే జూబ్లీస్కు సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంట్కు అనా పైసా లేకుండా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించడం కోసం సోనియా గాంధీ గారు లేఖ రాస్తే ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీగా మీ 410 హామీలు ఇస్తే 200 హామీ నెరవేర్చినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సన్న బియ్యము దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలే. 5 కిలోల దాన్ని 6 కిలోలు చేసి సన్న బియ్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు భరిస్తూ ఉంది. రుణమాఫీ మీరు చేసిన 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. 1 కాదు 2 కాదు. కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందు పోతాం. మొత్తానికైతే ఇటు కేసీఆర్ చేసిన కామెంట్లపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు. మరి కేసీఆర్ తన ఉనికి కోసమే మళ్ళీ బయటకు వచ్చారు. మరి ఇప్పటికే ఇటు జూబ్లీస్ ఉప ఎన్నిక కానీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ బోల్తా పడేది కాబట్టి మరి ఆ పార్టీని కాపాడుకునే ఉద్దేశంలో భాగంగానే మరి ఈ రకంగా కేసీఆర్ కామెంట్ చేశారు. మరి అవన్నీ కూడా నిరూపణ ఆధారంలో అదేవిధంగా ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దుస్తరించింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.